ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే దిస్ ఇస్ బెటర్ ఆర్ దట్ ఈస్ బెటర్? Mr. Srivardhan Eluri. ఎనీ క్వశ్చన్స్ 2, 3? Hello. Namaskaram, sir. I am Srivardhan, Where are final you? year student. Okay, you are here. Yes, sir. I am Srivardhan, final year student and a startup founder. మీ విజనరీ లీడర్షిప్ వల్ల స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇన్నోవేషన్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మరియు రత్నం టాటా స్టేట్ ఇంక్యుబేషన్ సెంటర్ వల్ల మన స్టేట్ స్టార్టప్ ఒక మేజర్ హబ్ అవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లాంటి కాదమ్మా, మీ పేరేమన్నారు బ్రదర్? శ్రీవర్ధన్, సార్. శ్రీవర్ధన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి ఏమర్థం చేసుకున్నారు మీరు? లైక్ అది మన స్టేట్లో 5 సిటీస్లో ప్లేస్ చేయబడుతుంది. అండ్ మన స్టేట్ నుంచి వచ్చిన ప్రతి స్టార్టప్కి ఫుల్ సపోర్ట్, ఇంక్యుబేషన్, ఫండింగ్ అండ్ ప్రతి ఆపర్చునిటీ ఇవ్వబోతుంది. అది సార్. అక్కడ మొత్తం కలిసి యూనివర్సిటీస్ అన్నీ కూడా తీసుకొస్తాం, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని. అదే సమయంలో ఇండస్ట్రియలిస్టులందరినీ, లీడింగ్ ఇండస్ట్రియలిస్టులందరినీ పెడతాం. ఎకో సిస్టమ్ కావాల్సిన ప్లేయర్స్ని మీరు అన్నట్టు వెంచర్ క్యాపిటల్, మెంటరింగ్, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ అందరిని తీసుకొస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతవరకు ఇండియాలో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వారుగా పనిచేస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు వారుగా పనిచేస్తున్నారు. ఆ ఇంట్రాక్షన్ మిస్ అయింది. ఫస్ట్ టైం భారతదేశంలో ఈ యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ తీసుకొచ్చి ప్రాక్టికల్గా ఉండే ఇండస్ట్రియల్ సిటీలు తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఏ బిగ్ వే. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్నోవేటర్గా తయారు కావాలి. మీ స్కూల్ డేస్లోనే మీకు ఆలోచన రావాలి. అది ఆలోచన వస్తే ఏదైనా సాధ్యం. ఈరోజు విశ్వనాథం గారు ఒక సాధారణ మనిషే, నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను, మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. ఎన్టీఆర్ అంతే, అంబేద్కర్ అంతే, గాంధీజీ అంతే, కడన అబ్దుల్ కలాం అంతే. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసింది రైట్ మైండ్ సెట్తో ముందుకు పోయారు, పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు పోయారు. ఈరోజు అచంచలమైన వ్యక్తులుగా తయారయ్యారు. నేను నిన్ను కూడా హర్షవర్ధన్, శ్రీవర్ధన్, నేను నిన్ను కూడా ఒక గ్రేట్ విజనరీగా చూడాలనుకుంటున్నా, అచీవర్గా చూడాలనుకుంటున్నా. రతన్ టాటా కూడా చిన్నప్పుడు ఎన్నో అవమానాలు పడ్డాడు. ఆయన పుస్తకంలోనే చెప్పాడు, వాళ్ళ తల్లి డివోర్స్ ఇస్తే స్కూలుకు పోతే పిల్లలందరూ ఎగతాళి చేశారు ఆయన. అక్కడి నుంచి కష్టపడి పైకి వచ్చాడు. ఈరోజు ఒక ఎంపైర్ క్రియేట్ చేశాడు. కాబట్టి నీకు కూడా ఆ శక్తి ఉంది. నీకే కాదు, ఇక్కడుండే పిల్లలందరూ కూడా ఈరోజే సంకల్పం చేసి సమాజంలో మీరు కూడా ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కావాలని ఆలోచించడమే కాకుండా దాన్ని సాధించడానికి మీరు శ్రీకారం చుట్టండి, మీరు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్, సార్. థ్యాంక్ యూ. దెన్ ఎనీబడి? Sanya Suraj Sadanand. Yes, here. చెప్పమ్మా, Namaskara, sir. గట్టిగా మాట్లాడమ్మా. Namaskara, sir. చెప్పమ్మా, మీ పేరేంటమ్మా? I'm Sanya. వినపడుస్తుందమ్మా? I'm a... మైక్ వినపడుస్తుందమ్మా? క్యారీ ఆన్. Hello. హలో, Yeah. క్యారీ ఆన్. చెప్పమ్మా. Yeah. I'm a third year here at VIT AP. I've had the privilege to lead the student body here, and we are also inspired by your journey in terms of your company's heritage and high-tech city, now quantum city. We are also inspired. Now that you've completed almost 53 years since you graduated in economics, what advice would you give your college self if you could go back in time? ఏదమ్మా లాస్ట్లో?
if you could go back in time, what advice would you give to your college self? Would you do anything differently in your journey so that we can learn from you? అదేమ్మా ఎస్. ఇప్పుడు మీ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఫస్ట్ చదువుకున్న రోజుల్లో ఆలోచించాను నా జీవితంలో ఏముండాలి, ఏ విధంగా డైరెక్షన్ ఉండాలో ఆలోచించాను. చాలామంది నాకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేశారు. నేను ఎప్పుడూ చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని కాదు. కాబట్టి ఆటోమేటిక్గా నేను ఐఏఎస్ పోతే ఐఏఎస్ రాకపోతే ఫెయిల్ అవుతాం. సో దాన్ని రూల్ అవుట్ చేశాను. ఆ రోజుట్లో మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచి యూనివర్సిటీలో లెక్చరర్ కండి సరిపోతుంది, బాగుంటుందని అడిగాడు. అన్నింటికంటే బెస్ట్ జాబ్ టీచింగ్, ఎందుకంటే ఒక 2 గంటలు పనిచేస్తే సరిపోతుంది. కనీసం విట్స్లో అయినా ఎక్కువ టైం పనిచేస్తారు, కానీ యూనివర్సిటీలో చాలా తక్కువ టైం పనిచేస్తూ ఉంటారు. కానీ నేను ఆ రోజు మా వైస్ ఛాన్సలర్ ఒకటే చెప్పాను, నా జర్నీ నేను డిసైడ్ చేసుకున్నా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నేను గెలుస్తా, నేను రాజకీయం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పి 78లో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా ముందుకు పోయాను. నేను ఏదైతే అనుకున్నానో, ఒకవేళ కానీ మనం ఐఏఎస్ అయితే ఒక్కరిగా ఉంటాం, కానీ మనం ఏదైనా గవర్నమెంట్లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్స్ మన దగ్గర పనిచేసే పరిస్థితి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు అడ్మినిస్ట్రేషన్ నేర్పించే పరిస్థితికి వస్తున్నాం. అంటే మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇంకొక విషయం కూడా రెఫర్ చేశారు మీరు. ఎగ్జాక్ట్గా 35 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయాలు చేస్తూ ఫ్యామిలీని కూడా చూడకుండా వదిలిపెట్టేస్తూ ఉంటారు. లైవ్లీహుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడతారు, చెడ్డ పేరు వస్తుంది. నేను ఎప్పటి నుంచో ఒకే మాట చెప్పాను, ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం అన్నా చేయండి, ఒకరు ఉద్యోగం అన్నా చేయండి, రాజకీయాలపైన లైవ్లీహుడ్ కోసం ఆధారపడకూడదు. అప్పుడే మీకు గౌరవం ఉంటుంది, నీతివంతమైన పాలన ఇవ్వగలుగుతారని చెప్పేవాడిని. ఆ ఉద్దేశంతోనే 91లో ఆర్థిక సంస్కరణలు వస్తే 92లో హెరిటేజ్ స్టార్ట్ చేశాను. ఈరోజు 2 ఏళ్ళే నేను ఆ పని చేశాను బిగినింగ్లో, అది కూడా పార్టీ వర్క్ చూసుకుంటూ. ఈరోజు ఏమాత్రం ఎత్తుక్కోకుండా మా మిస్సెస్కి అప్పచెప్తే బ్రహ్మాండంగా పనిచేసింది. ఈరోజు ఒక కంపెనీ నిలబెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే కొంతమంది మీరందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, రాత్రికి రాత్రి ఏదో రావాలనుకుంటున్నారు, అంటే జాక్పాటో లేకుంటే లాటరీ మారిగా. అది శాశ్వతం కాదు. మీరు ఏదైనా సరే ఒకటి విజువలైజ్ చేయండి, అది చేసి నిరంతరం దాన్ని సాధించడానికి కష్టపడండి, పర్సువేషన్ చేయండి. మీరు సక్సెస్ కాకపోతే నన్ను అడగండి. ఒకసారి